తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఇన్ని వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూస్తా ఉన్నారు. ఇవాళ రైతు పండించిన ఏ పంట గిట్టుబాటు ధర రాని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపుగా 300 రూపాయలు నుంచి 400 రూపాయలు తక్కువ తప్పుకున్న పరిస్థితి. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వరి, చీని, కొక్కు, పొగాకు, టొమాటో, చివరికి మామిడి. ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా రావడం లేదు. ఏ రైతుకు కూడా కనీస మతంలో రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇక వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 2 రూపాయలకి చేంజ్ ఎక్కడైనా దొరుకుతుందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మామిడి కేవలం 2 రూపాయలకే దొరుకుతా ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈరోజు నేను ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు మామిడి పంట అమ్ముకుంటే ఇదే మండలానికి సంబంధించి రైతులు ఉన్నారు. మామిడి పంటలు అమ్ముకుంటా ఉన్న రైతులయ్యా ఇదే రైతులనే ఉంటే అలా 2,500 రూపాయలు ఆగం లేదని అంటూ ఉన్నారు. 2,500 రూపాయలు రావడం లేదని అంటూ ఉన్నారు. ఇదే రైతులకు గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే పంట 29,000 రూపాయలు, కేజీ 29 రూపాయలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం మామిడి పంటలు ఇదే కుప్ప లాంటి కాన్స్టిట్యూన్సీ చెట్టుకు గట్టేసి కొట్టడం ఏంటి? డబ్బులు ఇవ్వలేదని, అప్పు కట్టలేదని. ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? అంటే ఇవన్నీ 5 ఏళ్లలో అలవాటు అయిపోయి ఆ భయం పోయింది. ఇంకా వీళ్ళు మానసిక స్థితికి మారలా, వాళ్ళకుండే మెంటాలిటీ. అందుకే నేను పదే చెప్తున్నా, మర్యాదగా చెప్తా, ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగేటి కొడతాం. మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. అవి కూడా జరిగి చూస్తాం. నా ఒకటే ప్రజాహితం, పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్, కమ్ వాట్ మే. నేను ఎందుకు నేను పోరాడాను తీవ్రవాదులపైన ఎందుకు పోరాడాను? నువ్వు కుర్రాడివి, నీకు అప్పటికి తెలియదు. ఎందుకు పోరాడాను నేను? నాకేం వ్యక్తిగత విరోధమా? నా ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాను కదా. ఎందుకు? సిద్ధాంతపరంగా, పబ్లిక్ సేఫ్టీ కోసం. ఎందుకు ముఠా నాయకులపైన పోరాడాను? ముఠాలు అడిచేశాను కదా. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా రాయలసీమల ముఠాలు? సోఫిస్టికేటెడ్ ముఠాలు వచ్చాయి, సెటిల్మెంట్ ముఠాలు, అది వేరే విషయం. అదే మరి కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను. రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేశామా? రాష్ట్ర బహిష్కరణ చేశా రౌడీల్ని. ఇది ఇప్పుడు చేయడం కాదు, 30 ఏళ్ల ముందు చేశాం. మళ్ళీ అది ఆ పరిస్థితి వస్తుంది. నేను మర్యాదగా చెప్తున్నా, బీ ఇన్ లిమిట్స్, యూ డూ యువర్ డ్యూటీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నా ఇష్టం. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు
ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. పరిస్థితి అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయంటే, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ పార్టీ మనుషులు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ చేస్తున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాజకీయ నాయకులని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. అభిమానించే వాళ్ళే కాకుండా మనల్ని మార్గదర్శకంగా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మన బాడీ లాంగ్వేజ్, మన మాట తీరు, మన తాలూకా బిహేవియర్ అన్నీ కూడా వాళ్ళు అసెస్ చేస్తుంటారు. అటువంటి సందర్భంలో ఈరోజు ఒక మానవత్వం లేకుండా కనీసం రాజకీయం అతని తాలూకా రాజకీయ ఉద్దేశాల ధ్యేయంగా హింసను ప్రేరేపించడమే కాకుండా హింసను చేస్తూ తిరిగి దాన్ని సమర్థించుకునే పరిస్థితులు కల్పిస్తున్నా ఉంటే ఒక్కసారి నాకు నిజంగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా ఉండినందుకు కొంచెం నేను కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. 100 మంది కార్యకర్తలు వీళ్ళు వస్తేనే మేము ఎలా చేయగలం, వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము, కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడున్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అవసరమైన బంధు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.